వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లో స్వీట్ షాపుల్లో రద్దీ నెలకొంది. ముఖ్యంగా వినాయకుడు ఇష్టంగా తినే లడ్డూలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. లడ్డూల కోసం ముందుగానే ఆర్డర్లు చేసుకుంటున్నారు. స్వీట్ షాపుల్లో రకరకాల ఆకారాలతో లడ్డూలను తయారు చేస్తున్నారు వ్యాపారులు. ఇక లడ్డూ అమ్మకాలపై సోమాజిగూడలోని బాలాజీ స్వీట్ హౌస్ నుంచి అనిల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు వినాయకుడికి ఇష్టమైన లడ్డూలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఎంతో ఇష్టంగా ఈ లడ్డూలని తినే వినాయకుడి కోసం సేల్స్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం నేను ఆ లడ్డూలకు సంబంధించిన బాలాజీ స్వీట్ హౌస్ ఏదైతే సోమాజిగూడలో ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. రకరకాల లడ్డూలను అయితే ఏర్పాటు చేశారు, తయారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఆ లడ్డూలు ఉన్నాయో లడ్డూలకు సంబంధించి వాటి ఆకారం చూస్తుంటే మామూలుగా అయితే లడ్డు అనేది ఒక రౌండ్గా కావచ్చు, గోళాకారంలో కావచ్చు లడ్డూలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏ లడ్డు చూసినా కూడా మీకు ఒక్కొక్క విధమైన షేప్లో అయితే కనిపిస్తున్నాయి, ఒక్కొక్క విధమైన రకమైన ఆకారంలో అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎన్ని కిలోల లడ్డూని ఆర్డర్ చేశారు? మేము 11 kgs ఆర్డర్ చేసామండి. మేము ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచే తీసుకుంటాం. ఇలా చాలా ఫేమస్ మార్వాడి బాలాజీ స్వీట్స్ అని అంటారు. ఎన్ని రోజుల క్రితం మీరు ఈ లడ్డూని ఆర్డర్ చేశారు? ఎన్ని రోజులకి ఇస్తున్నారు? 2 days బిఫోర్ చేసామండి. ఇవాళ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఎన్ని కిలోల ఆర్డర్ని మీరు లడ్డూని ఆర్డర్ చేస్తుంటారు? అంటే ప్రతి ఏటా మేము పెంచుకుంటూ ఉంటాం అనమాట. ఈ సంవత్సరం 11 kg తీసుకున్నాం. ఈ లడ్డూని మీరు వేలంపాటికి ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరే స్వయంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా? లేదండి, ఇది ఖచ్చితంగా పెద్ద వినాయకుడిని పెడతాం కాబట్టి వేలంపాట చేస్తాం. క్వాలిటీ విషయంలో దేవునికి సంబంధించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు క్వాలిటీ బాగా ఉంటుందండి. వీళ్ళది చాలా భక్తితో చేస్తారు. అండ్ వీళ్ళ మాస్టర్ కూడా చేసే పర్సన్ ఇక్కడ రాజస్థాన్ నుంచి వస్తారు అనమాట. సో వీళ్ళు చాలా బాగా చేస్తారు. సోమాజిగూడలో ఉన్న బాలాజీ స్వీట్ హౌస్కి సంబంధించిన ఓనర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెచ్చుకుందాం. సార్ చెప్పండి, ఈసారి సేల్స్ ఎలా నడుస్తున్నాయి? లడ్డు డిమాండ్ ఎలా ఉంది? గణేష్ ఫెస్టివల్ అంటే అన్ని ఫెస్టివల్స్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉండేది గణేష్ ఫెస్టివల్. చిన్న పెద్ద అని ఉండదు, దీంట్లో అందరూ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ కాబట్టి సేల్స్ చాలా మంచిగా ఉంటాయి సార్. ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి సేల్స్. సో గతంతో పోల్చుకుంటే ఈసారి సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయా? ఎలా ఉన్నాయి ఈసారి? చాలా మంచిగా ఉంది సార్ సేల్స్. లాస్ట్ ఇయర్ కన్నా సేల్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీస్లో కూడా గణనాథుని పెడతారు, రెసిడెన్షియల్స్ కూడా ఉంటాయి, ఆఫీసెస్లో కూడా పెడతారు. గణేశుడు పెట్టని స్థలం లేదు. గణేశుడు పెడతాడంటే లడ్డు కంపల్సరీ. అట్లా అని చెప్పి లడ్డు సేల్స్ 100% ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది సార్. అంటే మీ దగ్గరికి ముఖ్యంగా లడ్డు కోసం వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? సార్ టీన్ ఉన్న యంగ్స్టర్స్ ఉన్న లడ్డూస్ వస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద లడ్డూస్ మీరు చూస్తున్నారు, ఇవన్నీ కమిటీస్ వాళ్ళు పెట్టుకునేవి సార్. అవి కాకుండా చిన్న చిన్న లడ్డూస్ కూడా ఇంట్లో మోదక్ స్టైల్ లడ్డూస్ చిన్నపిల్లలకు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో మీకు ఫ్లేవర్స్ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్, చాక్లెట్ ఫ్లేవర్స్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అవి కాకుండా మోల్డ్స్లో కూడా చేస్తున్నాం మనం లడ్డూస్. మోదక్ స్టైల్స్ లడ్డూస్ ఉండడం వల్ల డ్రై ఫ్రూట్ లడ్డు గణనాథునికి చాలా ఇష్టం. అవునా, అవి మైదాతో తయారయ్యే మోదక్ లడ్డూస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో లడ్డు విషయానికి వస్తే ఇక్కడ చూస్తే మామూలుగా అయితే లడ్డూలు గోళాకారం కావచ్చు, రౌండ్ షేప్లో కావచ్చు, కానీ మీరు తయారు చేసిన లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా మనకు కలశం ఆకారం కావచ్చు, ఇంకా వివిధ రకాల షేప్లు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎందుకని మీరు దీని మీద ఎంత ఫోకస్ పెట్టారు? ఇప్పుడు కస్టమర్ డిమాండ్స్ ఉన్నాయి సార్. డే బై డే కస్టమర్స్ వాళ్ళకి డిజైన్స్ కూడా కావాలి. ఇప్పుడు రౌండ్ డిజైన్స్ కాకుండా మీరు చూసినట్టు కలశం డిజైన్స్, లేకపోతే ఇట్లా మోల్డ్లో ఉన్న మోదక్ స్టైల్స్, అవి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి కస్టమర్స్కి. కమ్యూనిటీస్లో పెట్టుకునే వాళ్ళకు కాంపిటీట్ లెక్క ఎంత పెద్దగా పెట్టాలని ఉంది. అది కాకుండా వాళ్ళకు కొత్త డిజైన్స్ కూడా కావాలి. అందుకే కలశం లాంటివి 1 kg నుంచి మీకు 150 kgs వరకు కూడా మీరు చూడొచ్చు. అంటే ముందుగా మీ దగ్గరికి ఒకవేళ లడ్డూలు ఆర్డర్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే మీరు అప్పటికప్పుడు చేసే అవకాశాలు ఉంటున్నాయి? నార్మల్ లడ్డూస్ అయితే మా దగ్గర రెడీ ఉన్నాయి సార్. ఫ్యాన్సీ లడ్డూస్ ఇట్లాంటివి డిజైనర్ లడ్డూస్ కావాలంటే మీరు ఫస్టే ఆర్డర్ చేయాలి సార్. ఎందుకంటే దీన్ని మొత్తం డ్రై ఫ్రూట్స్తో మేము డిజైన్ చేస్తున్నాం. కాజు పేస్టింగ్ పెట్టి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఈ డిజైనింగ్కి దగ్గర ఒక్కొక్క లడ్డుకు 2 to 3 hours టైం పడుతుంది. ఇది ప్రీ ఆర్డర్ ఉంటేనే మేము ఇవ్వగలుగుతాం సార్. రెడీ లడ్డూస్, నార్మల్ లడ్డూస్ కావాలంటే మీకు ఎన్ని కావాలన్నా రెడీగా ఉన్నాయి సార్. సో క్వాలిటీ విషయానికి వస్తే వినాయకునికి ఇష్టమైన లడ్డు కాబట్టి ఎలాంటి మీరు దానికి సంబంధించిన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఎలాంటి హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు? మేము ఆల్మోస్ట్ ఆల్ 100% హైజీన్ మెయింటైన్ చేస్తాం. గణేశుని లడ్డు ఇంకా మేము చాలా ప్రీ ప్లాన్డ్, చాలా సేఫ్గా ఉన్నాం. అవి కాకుండా ఈ లడ్డు 11 to 15 days పాడవకుండా మేము దాన్ని ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా తయారు చేసి ఇస్తున్నాం సార్. మా దగ్గర 2000 to 3000 kgs లడ్డూస్
రెడీగా ఉన్నాయి, అన్నీ ఆర్డర్ కోసమే ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా ఆర్డర్స్ కావాలంటే మేము తయారు చేస్తున్నాం అంత. భక్తులు కూడా ముందే ప్రీ ఆర్డర్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి అన్ని చోట్ల లడ్డూకైతే ఈసారి డిమాండ్ కావచ్చు, సేల్స్ కావచ్చు బాగా పెరిగాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు.